చుట్టూ దట్టమైన అడవి, పక్కనే సెలయేటి గలగలలు. ఒక బండరాయిపై కూర్చున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతిలో పుస్తకం. చూపులో ఏకాగ్రత, సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఈ ఒక్క ఫోటో ఇప్పుడు వేల ప్రశ్నలకు కేంద్ర బిందువుగా మారింది. రాజకీయ హడావుడికి దూరంగా ప్రకృతి ఒడిలో ఆయన అంత సీరియస్ గా చదువుతున్న ఆ పుస్తకం ఏంటి? ఆ పుస్తకంలోని కథకు, అటవీశాఖ మంత్రిగా ఆయన పోషిస్తున్న పాత్రకు ఏమైనా సంబంధం ఉందా అంటే ఖచ్చితంగా ఉందనే చెప్పాలి. పవన్ చదువుతున్న మ్యాన్ ఈటర్స్ అండ్ జంగిల్ కిల్లర్స్ అనే పుస్తకాన్ని ప్రఖ్యాత రచయిత వేటగాడు కన్నెత్ ఆండర్సన్ రచించారు. స్కాట్లాండ్ సంతతికి చెందిన భారతదేశంలో పెరిగిన ఆండర్సన్ అడవుల్లోనే జీవించి మనుషుల్ని వేటాడే మృగాలను ఎదుర్కొన్న తన నిజ జీవిత అనుభవాల్ని ఈ పుస్తకంలో ఉత్కంఠభరితంగా వర్ణించారు. మనుషులను చంపే మృగాల నిర్మూలన కోసం వచ్చిన ఒక వేటగాడు అడవిలో అడుగడుగునా ఎదురయ్యే భయాన్ని, ప్రమాదాల్ని ఎలా ఎదుర్కొన్నాడు, తన ప్రాణాల్ని పణంగా పెట్టి ప్రజల్ని ఎలా కాపాడాడు అనేదే ఈ పుస్తక కథాంశం. అందుకే పవన్ కళ్యాణ్ ఈ పుస్తకాన్ని చాలా శ్రద్ధగా చదివినట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కేవలం అటవీ శాఖ మంత్రిగా చెట్లను, సెలయేళ్లను చూడటానికి అడవికి వెళ్లలేదు. అడవి సరిహద్దు గ్రామాల్లోని ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న భయాన్ని చదవడానికి వెళ్లారు. మ్యాన్ ఈటర్ అనే సమస్యను ఒకప్పటి వేటగాడు ఎలా పరిష్కరించాడో తెలుసుకుంటూ నేటి మ్యాన్ వైల్డ్ లైఫ్ కాన్సెప్ట్ అనే సమస్యకు ఒక పాలకుడిగా తాను ఎలా పరిష్కారం చూపాలని ఆయన అన్వేషిస్తున్నారు. పుస్తకంలోని వేటగాడి లక్ష్యం ప్రజల ప్రాణాల్ని కాపాడటం. అటవీశాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ లక్ష్యం కూడా అదే. పాత్రలు వేరు, కానీ లక్ష్యం ఒకటే. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, సింధు, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్తూరు పర్యటన చాలా విశేషాలను తెలియజేసింది. అటు అటవీ శాఖలో పవన్ కళ్యాణ్ ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నారు, ఏ విధంగా ఆయనకు ఉన్నటువంటి ఆలోచన విధానంతో అధికారులకు ఆదేశాలు ఇస్తా ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి ప్రతి దానిపైన కూడా అటవీ శాఖలో ఉండేటువంటి అన్ని అంశాలపైన కూడా ఆయన కూడా కొంత అవగాహన పెంచుకుంటున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా ప్రజలు ఏదైతే అటవీ శాఖకు సంబంధించినటువంటి అధికారులతోనూ, వన్యప్రాణి సంరక్షణతో అందరితో కూడా సంభాషిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక ఘటన చోటు చేసుకుంది. ఇది ఏదైతే అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఏదైతే ఒక బండ పైన అటవీ శాఖకి సంబంధించి పవన్ కళ్యాణ్ పర్యటన చేస్తున్నటువంటి సమయంలో ఈ రెడ్ శాండిల్కి సంబంధించినటువంటి డిపోజిట్ ఆయన సందర్శించారు. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులతో రివ్యూ చేశారు. అదేవిధంగా ఏదైతే కుంకి ఏనుగులకు సంబంధించినటువంటి దాని పురోగతి పైన, అక్కడ ఉన్నటువంటి ఏనుగులు ఏ విధంగా ఉన్నాయి, వాటి పనితీరు ఏ విధంగా ఉందనేది అక్కడ అధికారులతో తెలుసుకోవడానికి ప్రత్యేకంగా 2 రోజులు అక్కడ పర్యటించారు. అయితే పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళింది కేవలం అడవిని చూడడానికో, లేదంటే వీటిని పరిశీలించడానికో, ఇంకోటి అక్కడ స్థానికంగా ఉండేటువంటి గూడెం ప్రజలు, లేదంటే అటవీ శాఖ పరిధిలో నివసించేటువంటి చిన్న చిన్న గ్రామాల ప్రజలు ఏ మృగం ఎప్పుడు వచ్చి వారిపైన దాడి చేస్తుంది, లేదంటే ఏ మృగం వాళ్ళని వేటాడడానికి వస్తుంది, ఎప్పుడు ఎలాంటి విపత్కర పరిస్థితులు ఉంటాయి. అంటే అటవీలో సాధారణంగా ఇవాళ నాగరికత పెరిగి వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా ఇవన్నీ కూడా తిరగవు. అంటే అడవిలో చాలా క్రూరమైనటువంటి మృగాలు ఉంటాయి, లేదంటే వాటికి ఏమీ కూడా తెలియదు. కాబట్టి అవి వాటి సాధారణంగా ఎవరైనా మనిషి కనపడితే వారి మీద దాడి చేయటం, లేదంటే ఇలాంటి పరిస్థితులు అయితే ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి చోట వారు చాలా భయాందోళనలకు గురవుతూ ఉంటారు. అక్కడ ఉండేటువంటి స్థానికంగా ఉండేటువంటి ప్రజానికం ఆ భయాన్ని ఏ విధంగా వారి దగ్గర నుంచి దూరం చేయాలి, వారిలో ధైర్యం నింపాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది. అటవీ శాఖ
మీ వెనకాల ఉంది, అటవీ ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంతా కూడా తమ వెనకాల ఉంది అనేది ఒక మనోధైర్యాన్ని అక్కడ నింపాలి. ఒక ఉప ముఖ్యమంత్రిగా తన పైన ఉన్నటువంటి బాధ్యతను పవన్ కళ్యాణ్ గుర్తు చేస్తూ ఒక వింత సంఘటన అక్కడ చోటు చేసుకుంది. ఏదైతే అక్కడ కూడా అంటే అటవీ శాఖలో ఏదైతే ఆయన పురోగతి ఏ విధంగా ఉందనేది తెలుసుకోవడానికి 2 రోజుల పర్యటన చేస్తున్నప్పుడు కూడా అక్కడికి వెళ్ళి ఆయన ఒక బండ పైన కూర్చుని ఒక పుస్తకం చదువుతున్నారు. సాధారణంగా పవన్ కళ్యాణ్ మనం అందరం కూడా చూస్తూనే ఉంటాం. పవన్ కళ్యాణ్ ఏదైతే అనేక మార్లు ఎక్కడ పర్యటించినా కూడా సాధారణంగా ఆయన ఎక్కువ పుస్తకాలు కొనుగోలు చేస్తూ ఉంటారు. లేదంటే ఆయనకు ఎక్కువగా బహుమతులు ఎవరన్నా తీసుకురావాలన్నా కూడా ఏవి కూడా తనకు ఎక్కువగా తీసుకొచ్చాడు. కానీ అందరూ కూడా ఆయనకు పుస్తకాలు ఎక్కువ గిఫ్ట్, ఎందుకంటే ఆయన ఒక పుస్తకాల పురుగుగా అనేక రకాలైనటువంటి పుస్తకాలను ఆయన చదివి అక్కడ ఆ పుస్తకాల్లో ఉండేటువంటి అన్ని విషయాలను కూడా ఆయన ఎక్కువగా తెలుసుకుంటూ ఉంటారు. తాజాగా అండర్సన్ రచించినటువంటి ఏదైతే ఈ ఒక పుస్తకం ఉందో, ఏదైతే ఈ జంగిల్ కిల్లర్స్ అనేటువంటి ఏదైతే ఈ పుస్తకం ఉందో, దీనికి సంబంధించినటువంటి పుస్తకం వెనకాల అసలు అక్కడ జరిగినటువంటి విషయాలు ఏంటనేది పవన్ కళ్యాణ్ ప్రధానంగా కూడా అక్కడ తెలుసుకుంటే కనుక ఒక వేటగాడు ఆ ప్రాంతంలో ఒక అటవీ ప్రాంతంలో ఉన్నప్పుడు క్రూర మృగాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామాలపైన అన్నిటిపైన కూడా దాడి చేస్తూ ఉంటాయి. ఈ దాడి చేసేటువంటి వాటి నుంచి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల్ని, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజల్ని ఏ విధంగా అక్కడ ఉండేటువంటి వేటగాడు రక్షించాడు అన్నదే ఈ పుస్తకం వెనక ఉన్నటువంటి నిగూఢ అర్థం. దీన్ని నిజ జీవితంలో కూడా పవన్ కళ్యాణ్ చాలా మంచి సందేశంతో బయటికి తీసుకురా. అంటే వాస్తవంగా ఇవాళ ఉన్నటువంటి సమాజంలో లేదంటే రాజకీయ పరిస్థితుల్లో మనుషులను అనేక రకాలుగా ఏదంటే ప్రజలను అనేక విధాలుగా అవినీతి, అక్రమం, లేదనంటే లంచగొండితనం, ఇంకా అనేక రకాలైనటువంటి వ్యవహారాలతో సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతుంటే ప్రభుత్వం ఉన్నది వారందరికీ భరోసా కల్పించడానికే, నీతిగా నిజాయితీగా పనిచేయడానికే, ఎలాంటి కష్టం వచ్చినా కూడా తాను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను. రాష్ట్ర ప్రజలకు మరొక్కసారి ఈ పుస్తకం చదవడం ద్వారా పవన్ కళ్యాణ్ అక్కడ ఒక వెనక ఉన్నటువంటి అర్థం కూడా తెలియజేస్తున్నారు. దీనిపైన కూడా అంటే అసలు పవన్ కళ్యాణ్ చదివినటువంటి ఆ పుస్తకం ఏంటి, అసలు ఆ పుస్తకం వెనకాల ఉన్నటువంటి అర్థం ఏంటి అనేది కూడా ఆయన అభిమానులు కావచ్చు, కార్యకర్తలు, నాయకులందరూ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే ఆ సమయంలో కూడా ఆయన పుస్తకం చదివారంటే ఈ పుస్తకం వెనకాల ఏదో చాలా పెద్ద అర్థమే ఉంది, ఈ పుస్తకం వెనకాల చాలా విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి దానిపైన కూడా అటు అభిమానులైనా ఇటు కేడర్ అయినా కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ పుస్తకం వెనకాల ఉన్నటువంటి విషయం మాత్రం అదే, వేటగాడు ఏదైతే గ్రామస్తుల్ని క్రూర మృగాల నుంచి కాపాడడానికి తీసుకున్నటువంటి ఆలోచనలు, నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అదే విధంగా నిజ జీవితంలో కూడా వారికి భరోసా కల్పించి వారికి అండదండలుగా నిలవాలనేటువంటి ఒక నిర్ణయంతో ఏదైతే పవన్ కళ్యాణ్ ముందుకెళ్తా ఉన్నారో, అని ఎక్కడ సమస్య ఉంటే అక్కడ తాను వెళ్ళి ఆ సమస్యను పరిష్కరిస్తా ఉన్నారో అదే విధమైనటువంటి ఒక భరోసాని ఇక్కడ ప్రజలను పట్టుపీడిస్తున్నటువంటి కొన్ని మృగాల నుంచి కూడా ఆయన ఏదైతే ఆయన అక్కడ ఉన్నటువంటి ప్రజలను సంరక్షించడం కోసం ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా తెలియజేస్తూ ఆయన పర్యటనలు చేస్తున్నారు, రివ్యూలు చేస్తున్నారు. అన్నిటిపైన కూడా ఒక పవన్ కళ్యాణ్ అంటేనే ఒక సొల్యూషన్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వీటన్నిటిపైన కూడా సమగ్రంగా ఆయన అవగాహన తెచ్చుకుంటూ ఉన్నారు. త్వరలో వీటన్నిటిని కూడా అమలు చేస్తున్నారు అనేటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. సింధు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.